వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుది 4.5కు పైగా చిలుకు దశాబ్దాల రాజకీయ అనుభవం. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ 3 సార్లు సీఎం అయితే చంద్రబాబు అంతకు మించే రికార్డు క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ 8 ఏళ్ల పాటు ఉమ్మడి ఏపీని పాలిస్తే చంద్రబాబు రెట్టింపు కాలం సీఎంగా ఈ రోజుకి కూడా కొనసాగుతున్నారు. జనం నాడిని పట్టుకోవడంతో బాబుని మించిన వారు ఎవరూ లేరని అంటారు. ఆయన ఎప్పటికప్పుడు అన్నీ చెక్ చేయించుకుంటారు. ఆయన నిరంతరం జనంతోనే ఉంటారు. వివిధ వర్గాల ద్వారా, ఏజెన్సీల ద్వారా కూడా ప్రజాభిప్రాయాన్ని ఒడిసిపడతారు. అంతేకాదు ఆయన తన స్వీయ అనుభవంతో కూడా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు, బేరీజు వేస్తారు. దాంతోనే బాబు ఏ విషయం మీద అయినా సరే గట్టిగా చెప్పగలరు అని అంటున్నారు. ఏపీలో మరోసారి కూటమిది అధికారం అని టీడీపీ అధినేత తాజా పార్టీ నేతల టెలికాన్ఫరెన్స్లో వ్యాఖ్యానించారు. నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా వచ్చేది మనమే అని బలంగా చెప్పారు. అయితే నేతలు రిలాక్స్ కాకూడదు, ప్రజలతోనే ఉండాలంటూ కోరుతున్నారు. అయితే చంద్రబాబు ఇంత నిబ్బరంగా ఎలా చెప్పగలుగుతున్నారు అన్నదే ఇప్పుడు పెద్ద చర్చ. చంద్రబాబు కూడా ఊరికే మాట్లాడరు. ఆయన ఒక మాట అన్నారంటే దాని వెనకాల లెక్కలు చాలానే ఉంటాయి అంటున్నారు. ఏపీలో వార్ వన్ సైడ్ అన్నట్లుగా టీడీపీ కూటమి వైపు పార్టీలన్నీ కూడా ఉన్నాయి. మరి అవతల ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఒకటి ఒంటరి అంకె ఉన్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ వామపక్షాల బలం ఇప్పట్లో పెరగలేదు. రేపటి రోజున ఒకవేళ పెరిగినా అది వైసీపీకి నష్టం తప్ప కూటమికే కాదని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. అయితే వైసీపీ 2014 నుంచి 19 మధ్యలో పెద్ద ఎత్తున దూకుడే చేసింది. ప్రతి అంశం మీద జగన్ నేరుగా జనంలో ఉంటూ పాల్గొనేవారు. అదేవిధంగా ఆయన పోలవరం యాత్ర కూడా చేశారు. దాంతోపాటు దీక్షలు, ఎన్ని అంశాల మీద జనంలోనే ఉంటూ గట్టిగానే రియాక్ట్ అయ్యారు జగన్. మరి దానివల్ల ఆయన అధికారంలోకి వచ్చారు. ఇక అసెంబ్లీలో కూడా గట్టిగానే వైసీపీ తన వాదన వినిపించేది. తొలి 3 ఏళ్ళు అసెంబ్లీలో జగన్ వర్సెస్ టీడీపీ అన్న సీన్ ఉండేది. ఇవన్నీ కూడా జగన్ పైన భారీ ఇంపాక్టే చూపించాయి. ఇది జరిగిన తర్వాతే జగన్ పాదయాత్రకు సిద్ధపడ్డారు. దాని మీద మంచి స్పందనే లభించిందని టీడీపీ కూడా అంటుంది. ఇక వైసీపీ ప్రస్తుతం అంటే 2024 నుంచి ప్రతిపక్షంలోనే ఉంది. పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దాంతో జగన్ పూర్తిగా అసెంబ్లీకి రావటం మానేశారు. ఆ విధంగా చట్టసభలలో తన గొంతు వినిపించే ఛాన్స్ కూడా మిస్ అయిపోయింది. ఇక వైసీపీలో ఓటమి తర్వాత అత్యధిక శాతం నాయకులు అయితే సైలెంట్ అయిపోయారు. కొందరు మాత్రమే అప్పుడప్పుడు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. మరి మరొక విషయం చూస్తే గనక అధినేత జగన్లో కూడా మునుపటి దూకుడు కనిపించట్లేదని చెప్పచ్చు. మరి 2019కి ముందు వేరు, అప్పుడు జగన్ ఎలా పరిపాలిస్తారో అన్న ఆసక్తి ఉండేది. అందుకే వైనాట్ వైసీపీ అన్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే గనక చూపిస్తామన్నారు. మరి దానికి తగ్గట్టు జనాలు కూడా అట్లనే ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ పాలన చూసేశారు కాబట్టి ఆ మోజు ఉండదని కూడా భావిస్తున్నారు. ఇంకా మరోవైపు పట్టణ వర్గాలు, న్యూట్రల్స్ లేదా మేధావులు, విద్యావంతులు కూడా వైసీపీకి దూరంగానే ఉన్నారని టీడీపీ నుంచి కూడా విశ్లేషణ వస్తోంది. అంతేకాకుండా అనేక కీలక సామాజిక వర్గాల్లో కూడా వైసీపీ పట్ల భావన మారలేదని గుర్తు చేసుకుంటున్నారు. వైసీపీ కూడా వారిని దగ్గరకు తీసే విధంగా ఆత్మవిమర్శ చేసుకోవటం మానేసింది. తన వైఖరి కూడా మార్చుకోవట్లా. అలాగే అభివృద్ధి విషయంలో వైసీపీ ఎజెండా ఎప్పుడు అస్పష్టంగానే ఉంటుంది. అదే టీడీపీకి ప్లస్ అయింది. ముఖ్యంగా రాజధాని అంశం, ఇది జగన్కి చాలానే మిస్ఫైర్ అయింది. 3 రాజధానులను ఒప్పుకొని తర్వాత మళ్ళీ మావిగన్ని తీసుకొచ్చి తర్వాత అమరావతి విషయంలో నేను ఓకే అని చెప్పి ఇట్లా వైసీపీ వరుసగా చేస్తున్న ప్రకటనలు కూడా ఆ పార్టీని పలుచన చేశాయని చెప్పొచ్చు. ఇలా అనేక అంశాలు ముడిపడి ఉండడం వల్లే వైసీపీ విషయంలో జనాలు రెండో ఛాన్స్ ఇవ్వటానికి నో ఛాన్స్ అని గట్టిగానే చెప్తున్నారు. పైగా 3 పార్టీలతో టీడీపీ బలంగా ఉంటే గనక వైసీపీ ఒంటరి పోరాటం చేయటం వల్ల కూడా ఆ పార్టీలో ధీమా పెరుగుతుందని అంటున్నారు. అందుకే నెక్స్ట్ ఎలక్షన్స్లో వచ్చేది కూడా మేమే అంటూ చంద్రబాబు నిరాడంబరంగా చెప్తున్నారు. చూడాలి మరి జగన్ ఏం చేస్తారు. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.